ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మేము కటింగ్ ఎలా చేస్తామో చూపిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ అన్ని లేయర్స్ వరుసుకోవాలి. లేయర్ వరుసుకోవాలంటే ఈ చెత్తందు చదువుకోవాలి. చూడండి ఎన్ని కవర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఒక్కొక్క లేయర్ వరుసుకోవాలి. లేయర్ ఎట్లా వరుసలో చూపిస్తాము. కవర్లన్నీ మేము కూరగాయలు వేసుకుంటాం. కూరగాయలకు కోళ్ళకి వేస్ట్ పడేయడానికి ఇంప సామాన్కి అయితే 5 రూపాయలు కూడా ఇస్తలేడు. అందుకే మేము యూజ్ చేసుకుంటాము. ఈరోజు మేము కటింగ్ చేయడానికి లేయర్ వరిసేది ఈ షట్టర్ నుంచి అక్కడ లాస్ట్ వరకు. అందుకే ఈ ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ లేయర్, అంటే ఈ కలర్ లేదు ఫస్ట్ లేయర్. దీని కింద ఇంకా 2 కలర్స్ వేసి సెకండ్ బరవడం అయిపోయింది. ఇది లాస్ట్ లేయర్, అంటే లాస్ట్ కలర్. ఈ లేయర్ కూడా పర్చేస్తే ఇన్ని కలర్స్ అయిపోతాయి. సరే ఎన్ని కలర్స్ చూపించు. ఇన్ని కలర్స్ కి ఇక దారాలు కూడా తీసుకుందాం. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క దారం, అంటే ఇందులో మ్యాచింగ్ అయ్యే దారాలు కూడా తీసి పక్క పెట్టేసుకుందాం. ఈ లాస్ట్ లేయర్ వేస్తే కటింగ్ చేయడం చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, లేయర్స్ అన్ని పరవడం అయిపోయింది. ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా 1 by 1 అన్ని పరుచుకున్నాం. ఇప్పుడు ఒక కటింగ్ చేయడం ఒకటి మిగిలింది. వీటికి దారాలు కూడా అన్ని తీసి పెట్టుకున్నాం, సెట్ చేసుకున్నాం. ఈ యొక్క వీటి మీద సైజులు అన్ని వరుసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. సైజులు వరిచి మళ్ళీ కటింగ్ చేయడం చూపిస్తాం. లేయర్ పరవడం అయిపోయిన తర్వాత అన్ని మనం ఏ సైజ్ అయితే కట్ చేసుకుంటామో ఆ సైజు ఇట్లా అన్ని దీని మీద పరుచుకోవాలి. మేమైతే ఇప్పుడు ఒకటి ఫుల్ ఒకటి హాఫ్ చేసుకుంటాం. ఇవన్నీ కాలర్, కప్పులు, జేబులు ఇంత నీట్ గా వేసి నాకైతే ఎగరాలి, ఒప్పుకోవాలి. మా ఆయనే వేసింది మొత్తం, పాపం కష్టపడి. ఎప్పుడు వరుస కటింగ్ అంటే ఎప్పుడైనా ఫుల్ కి ఫుల్, హాఫ్ కి హాఫ్ అట్లా వేస్తాం. ఇప్పుడు ఒకటి ఫుల్ ఒకటి హాఫ్, కొత్త కటింగ్ కాబట్టి కటింగ్ స్టార్ట్ చేసిండు మా ఆయన. కట్టం అది కట్ అయింది. మళ్ళీ ఒకసారి చూపి, దగ్గర నుంచి కట్ అయినాయి పీస్.
ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్. హాఫ్ హ్యాండ్స్ ఇవి కట్ అవుతున్నాయి నీట్గా. ఎంత జాగ్రత్తగా కట్ చేస్తే అంత మంచిగా వస్తాయి. లేదంటే ఒక్క కటింగ్ కొంచెం మిస్ అయినా కూడా అన్నీ పోతాయి. ఎదురెదురు చూసుకోవాలి. ఓకే, అటు డౌన్ ఇటు డౌన్, 2 డౌన్లో ఒక సైడ్ ఉండాలి. ఇంత కష్టపడి అన్ని కడిగేస్తే కానీ అంగి కాదు. కటింగ్కి 2 లేదా 3 లేనిది అసలు కటింగే కాదు. ఆ రోజు మొత్తం పని బొక్క. ఇది పని కదా, ఇది కూడా పనే. కాకపోతే రోజంతా ఇక్కడ కూర్చొని ఉండాలి. ఒకసారి లేయర్ వేయడానికి, ఒకసారి బరవడానికి, ఒకసారి కట్ చేయడానికి పొద్దు నైట్ 11 అయింది. చూడండి మీకు ఎంత క్లియర్గా చూపిస్తున్నాను. కేక ముక్కలు కట్ అయినట్టు కట్ అవుతాయి ఒక్కొక్కటి. ఏం సైజ్ అది? అది
కటింగ్ లాస్ట్ ఇంకా ఒక్క ముక్కు ఉంది. వెనక చూడండి ఎంత చెత్తగా అయిపోయింది. ఇదే అవి ఒక పీస్ అంటే ఇది గల్లబట్ట, కప్పులు ఇవన్నీ తీయాలి. చెత్త మాత్రం చూడండి. ఇవన్నీ మళ్ళీ వేరే వేరే సైజ్ కట్ చేయాలని పక్కకు పెట్టాము. అక్కడ మా ఆయన చూడండి అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉందా అనేది చెక్ చేసుకుంటుంది. 42దా 42 అన్నీ ఇంకా అక్కడ పెట్టేసింది. ఇది 42 ఫుల్ హ్యాండ్స్, ఇది 40 హాఫ్ హ్యాండ్స్. టైం చూడండి 9. లాస్ట్కి అన్ని కట్టింగ్ అయిపోయినాయి. కట్ చేయడం ఈ సైజ్కి ఇవేమో ఆ సైజు అది పెట్టేసేయాలి. ఓకే, ఇది ఈరోజు మన కటింగ్. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్ని ఇట్లా కుప్పలు ఉంటే ఎట్లా షర్ట్ కుడతారు? ఇవన్నీ ఏ కలర్కి ఆ కలర్ విప్పదీయాలి. అంటే వైలెట్కి వైలెట్, పింక్కి పింక్, క్రీమ్ అట్లా ఏ కలర్కి ఆ కలర్ విడదీసి అంగిల్ అనేది సెట్ చేసి పెట్టాలి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my YouTube channel. Okay, thank you. Bye bye.